హే! మళ్ళీ వచ్చేశారా? నేను నీడల బాటసారి. రాత్రి 12 దాటాకే నా ప్రయాణం మొదలవుతుంది. ఆ తర్వాత నేను తిరిగేది హాస్పిటల్స్, పాత లాడ్జీలు, బస్ డిపోలు, ఎవరూ ఆగని వీధులు, ఎవరూ పట్టించుకోని మూలలు. అలాంటి చోట్ల రాత్రులు గడిపేవాళ్ళు నాతో వాళ్ళ కథలు పంచుకుంటారు. కొంతమంది వణుకుతూ చెప్తారు, కొంతమంది ఏడుస్తూ చెప్తారు, మరికొందరు ఆ రాత్రి గురించి మళ్ళీ మాట్లాడరు. ఆ కథలు నిజంగా జరిగాయా లేక భయమే వాటికి రూపమిచ్చిందా నాకు పూర్తిగా తెలియదు. నేను విన్నది మీకు చెప్తాను, అంతే. ఇప్పుడు లైట్లు ఆఫ్ చేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. మరి ఈ రాత్రి ప్రయాణం మొదలు పెడదాం. రాత్రి 11:30. ఖాళీ రోడ్డు మీద ఒక్క బస్సు మాత్రమే కదులుతోంది. తలుపు తెరుచుకుంటుంది. ఎవరూ ఎక్కరు. బెల్లు మోగుతుంది. తలుపు మళ్ళీ మూసుకుంటుంది. నా పేరు వెంకటేష్. ఇది నా కథ కాదు, నేను చూసిన ఒక రాత్రి కథ. డిగ్రీ అయిపోయాక ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఒక ఆర్టీసీ డిపోలో నైట్ డ్యూటీ కండక్టర్గా చేరాను. షిఫ్ట్ రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 4 వరకు. రూట్ నంబర్ 44, పట్టణం చివరి వరకు వెళ్లే లాస్ట్ బస్సు. ఈ రూట్లో పగలు జనం ఎక్కువగా ఉన్నా చివరి ట్రిప్కి మాత్రం బస్సు దాదాపు ఖాళీగానే ఉంటుంది. కొన్నిసార్లు ఒకరిద్దరు తప్ప ఎవరూ ఉండరు. దారి పొడవునా చీకటి పొలాలు, పాడుబడిన బస్ షెల్టర్లు తప్ప ఏమీ కనిపించవు. నేను జాయిన్ అయిన మొదటి వారంలోనే సీనియర్ కండక్టర్ నర్సయ్య ఒక మాట చెప్పాడు. బోడు చెరువు స్టాప్ దగ్గర ఎవరు ఎక్కినా టికెట్ నాకు చూపించు. అతను నవ్వుతూ చెప్పాడు కాని కళ్లలో నవ్వులేదు. నేను పెద్దగా పట్టించుకోలేదు. పాత డ్రైవర్ల మూఢనమ్మకం అనుకున్నాను. కాని 10వ రోజు రాత్రి ఆ మాట నాకు గుర్తొచ్చింది. బయట దట్టమైన పొగమంచు. రోడ్డు మీద 10 అడుగుల అవతల కూడా స్పష్టంగా కనిపించటం లేదు. బస్సులో 3 ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అందరూ చివరి 2 స్టాప్లలోపే దిగిపోయారు. ఇంజిన్ శబ్దం, టైర్ల కింద తడి రోడ్డు శబ్దం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. నేను వెనుక సీట్ల దగ్గర నిలబడి టికెట్ మెషీన్ సర్దుకుంటున్నాను. బస్సు బోర్డు చెరువు స్టాప్ దగ్గరకు వచ్చింది. అధికారిక రూట్ షీట్లో ఈ స్టాప్ లేదు. డ్రైవర్ మాత్రం అలవాటుగా అక్కడ ఆపుతాడు. ఎప్పటినుంచో అలా వస్తోందని చెప్పాడు. తలుపు తెరుచుకుందిది. మంచులో నుంచి ఒక ఆకారం లోపలికి ఎక్కింది. వయస్సు మీద పడ్డ మనిషిలా అనిపించింది. తలకు తువ్వాలు కప్పుకుని ఉన్నాడు. మొహం సరిగా కనిపించలేదు. అతను చేతిలో డబ్బు చాచాడు. చూస్తే పాత రూపాయి నాణెం, ఇప్పుడు చలామణిలో లేని రకం. టికెట్ అడగలేదు, రెస్ట్ కూడా అడగలేదు. సరిగ్గా సరిపడా డబ్బు. నేను పెద్దగా ఆలోచించలేదు. పల్లెటూరి ముసలాయన కాబోలు అనుకున్నాను. అతను వెళ్ళి వెనుక వరుసలో ఎప్పుడూ ఖాళీగా ఉండే ఆఖరి సీట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత వారం రోజుల్లో ఇదే పునరావృతమైంది. బోడు చెరువు స్టాప్ దగ్గర అదే మనిషి, అదే సీట్, అదే పాత నాణెం. ఒకరోజు పగలు డిపో రిజిస్టర్ తీసి రూట్ షీట్ చెక్ చేశాను. బోడు చెరువు స్టాప్ అధికారికంగా 15 ఏళ్ల క్రితమే తీసివేయబడింది. కాని డ్రైవర్లు ఇంకా అలవాటుగా అక్కడ ఆపుతూనే ఉన్నారు. ఆ రాత్రి నుంచి నాకు ఏదో తేడాగా అనిపించడం మొదలైంది. ఆ రోజు రాత్రి భారీ వర్షం, పొగమంచు కలిసి రోడ్డు కనిపించడమే కష్టంగా ఉంది. బస్సులో నేను, డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. బోడు చెరువు స్టాప్ దగ్గర మామూలుగానే ఆ మనిషి ఎక్కాడు. అదే సీట్లో కూర్చున్నాడు. ఈసారి ధైర్యం చేసి అతని దగ్గరకు వెళ్ళాను. తాతా, ఎక్కడ దిగుతారు అని అడిగాను. ఎలాంటి సమాధానం లేదు. తల కూడా తిప్పలేదు.
నేను దగ్గరగా వంగి మళ్ళీ అడిగాను. అప్పుడతను చాలా మెల్లగా, గొంతులో నీళ్లు ఇంకిపోయినట్టు ఒక్క మాట అన్నాడు. చివరి స్టాప్ వరకే. ఆ స్వరం వినగానే నా చేతిలో ఉన్న టికెట్ మెషీన్ బెల్ట్ వేలికి బిగుసుకుపోయింది. నేను వెనక్కి తగ్గాను. ముందు సీట్ల దగ్గర 2 కొత్త ప్రయాణికులు టికెట్ అడిగారు. నేను వాళ్లవైపు తిరిగి 2 నిమిషాలే గడిపాను. తిరిగి వెనక్కి చూసేసరికి ఆ సీటు ఖాళీగా ఉంది. బస్సు అప్పటినుంచి ఎక్కడా ఆగలేదు. తలుపు కూడా తెరుచుకోలేదు. డ్రైవర్ని అడిగితే అతను కూడా ఎవర్నీ దిగనివ్వలేదని చెప్పాడు. సీటు మీద మాత్రం ఆ పాత నాణెం పడి ఉంది. సరిగ్గా టికెట్ ధర ఎంతో అంతే. నేను ఆ నాణెన్ని చేతిలోకి తీసుకున్నాను. చల్లగా, తడిగా ఉంది. బయట వర్షం తగలనిదే. మన్నాడు డీపోకి వెళ్ళి నర్సయ్యతో జరిగింది చెప్పాను. అతను మొహం పాలిపోయి కూర్చున్నాడు. కొద్దిసేపు మాట్లాడకుండా ఉండి మెల్లగా అన్నాడు. బోర్డు చెరువు దగ్గర ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు. అతను మాట పూర్తి చేయలేదు. నేను కూడా మళ్ళీ అడగలేదు. ఇప్పటికీ ఆ నాణెం నా దగ్గరే ఉంది. అది నిజంగా ఎవరో మర్చిపోయిన పాత నాణెమా, లేక ఇంకేదైనా జవాబా అనేది నాకు తెలియదు. ఇప్పటికీ నేను ఆ రూట్లో డ్యూటీ చేస్తుంటాను. పొగమంచు ఎక్కువగా ఉన్న రాత్రుళ్ళు బోడు చెరువు దగ్గర బస్సు ఆగినప్పుడు తలుపు తెరుచుకోగానే ఒక్క క్షణం తలెత్తి చూస్తాను. ఎవరైనా ఎక్కుతున్నారేమో నారేమో అని. ఆ ఆఖరి సీటు మాత్రం ఇప్పటికీ నేను ఎవర్నీ కూర్చోనివ్వను. సరే మరి, ఈ రాత్రి ప్రయాణం ఇక్కడితో ముగిసింది. ఇంకో కథ నా దారిలో ఎదురయ్యే వరకు నేను మళ్లీ చీకట్లోకి వెళ్ళిపోతాను. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కథలతో నా ప్రయాణంలో తోడుగా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎవరికీ తెలియదు. మీ దగ్గర కూడా ఇలాంటి కథ ఏదైనా ఉందా? కామెంట్స్లో చెప్పండి. నేను అన్నీ చదువుతాను. ఎవరికి తెలుసు, మీ కథే నా తర్వాతి ప్రయాణంలో నేను చెప్పే కథ కావచ్చు. సరే, వెళ్తున్నాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. ఈ వీడియో అయిపోయిందని కథ కూడా అయిపోయిందనుకోకండి. లైట్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి వెనక్కి చూసుకోండి. ఎందుకంటే చీకటి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. శుభరాత్రి. నేను మీ నీడల బాటసారి.